హలో ఆల్, వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సేమియా కిచిడి రుచిగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి వాటర్ వేసుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని నీళ్ళను మరగనివ్వండి. నీళ్ళు మరిగిన తర్వాత ఇందులోకి సేమియా వేసుకోండి. నేను ఇక్కడ 3 కప్పులు సేమియాని వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని సేమియాని ఉడకనివ్వండి. సేమియా ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వార్చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ చల్ల నీళ్ళను సేమియా వేసుకోండి. అప్పుడు సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. బఠానీ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ పేస్ట్ని కూడా వేసుకుని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మొత్తం కూరలన్నీ మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా మేము తినము అని అనుకునే వాళ్ళు జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. సేమియా కిచిడి అంతేనండి, రెడీ. మీరు ఖచ్చితంగా మీ టిఫిన్స్లో ఇది ఒకసారి చేసుకుని తినండి. ఇంకా మీరు మీ టిఫిన్స్లో ఒక్క రోజైనా ఖచ్చితంగా సేమియా కిచిడి చేసుకుని తింటారు. అంత బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.